మార్చి 10, 2026 అనేక రాసుల వారికి కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. కొంతమంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడాన్ని చూడవచ్చు. అయితే డబ్బు, కెరీర్ మరియు కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాలలో కూడా సానుకూల సంకేతాలు వెలువడవచ్చు. మార్చి 10 అనేక రాసుల వారికి కొత్త ఆశలు మరియు అవకాశాలను తీసుకురావచ్చు. కొందరు కెరీర్ మరియు వ్యాపార పురోగతికి అవకాశాలను చూడవచ్చు. మరికొందరు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తారు. గ్రహ స్థానాల కారణంగా చాలామంది ఈరోజు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయవచ్చు మరియు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే అన్ని రాసుల వారికి ఈ రోజు ఒకేలా ఉండదు. కొందరు తమ కృషి నుండి మంచి ఫలితాలను చూడవచ్చు. మరికొందరు పెరిగిన ఖర్చులు, బాధ్యతలు లేదా పని ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మార్చి 10 కోసం జాతకాన్ని చదివి మేషం నుండి మీనం వరకు ఉన్నవారికి ఈ రోజు ఎలా ఉంటుందో అర్థం చేసుకుందాం. మేషం నేటి జాతకం మేషం వారికి ఈ రోజు సౌకర్యం మరియు సానుకూల శక్తితో నిండి ఉండే అవకాశం ఉంది. పనిలో కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి మీకు అవకాశం లభించవచ్చు. ఇది మీ కెరీర్కు కొత్త దిశను ఇస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది మరియు జట్టుకృషి పనులను వేగవంతం చేస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు లాభదాయకంగా నిరూపించబడవచ్చు. కొత్త క్లయింట్లు లేదా కొత్త ఒప్పందాల నుండి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడవచ్చు. ఇంట్లో కుటుంబ జీవితం సంతోషకరమైన వాతావరణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది మరియు సంబంధాలు మరింత స్నేహపూర్వకంగా మారతాయి. వృషభ రాశి జాతకం ఈరోజు వృషభ రాశి వారికి ఈరోజు అనేక సానుకూల సంకేతాలను తీసుకురావచ్చు. ఆదాయ వనరులు పెరిగే అవకాశముంది మరియు మీ ఆర్థిక పరిస్థితి బలపడవచ్చు. అదృష్టంతో పెండింగ్లో ఉన్న అనేక పనులు పూర్తవుతాయి. మీరు పనిలో ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి మద్దతు పొందుతారు. ఇది మీ పురోగతిని వేగవంతం చేస్తుంది. మీరు ఆస్తి లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈరోజు మీకు మంచి అవకాశం దొరుకుతుంది. కుటుంబ జీవితంలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో ఒక ముఖ్యమైన అంశాన్ని చర్చించవచ్చు. ఇది పరస్పర అవగాహనను మరింత పెంచుతుంది. భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా నిరూపించగల కొంతమంది కొత్త వ్యక్తులను కలిసే అవకాశం కూడా మీకు లభిస్తుంది. మిథున రాశి జాతకం ఈరోజు మిథున రాశి వారికి ఈరోజు సాధారణంగా మంచిది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న లేదా పూర్తి కాని పనులను పూర్తి చేయడం వల్ల సంతృప్తి మరియు ఆనందం కలుగుతుంది. అయితే మీరు పనిలో కొన్ని చిన్న సమస్యలు లేదా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ముందుకు సాగాలి. కొంతమంది మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు. కానీ మీరు ఓపికగా మరియు అవగాహనతో వ్యవహరిస్తే పరిస్థితి మీకు అనుకూలంగా మారవచ్చు. ఆర్థిక విషయాలలో కూడా మీరు ఆలోచనాత్మక చర్యలు తీసుకోవాలి. ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా అవసరం. బిజీ షెడ్యూళ్లు మానసిక ఒత్తిడికి కారణమవుతాయి. కాబట్టి అప్పుడప్పుడు విరామం తీసుకోండి. మీ జీవిత భాగస్వామి మద్దతు మీకు మానసిక ఉపశమనాన్ని అందిస్తుంది. కర్కాటక రాశి జాతకం ఈరోజు కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉండవచ్చు. మీరు ఏవైనా ప్రమాదకర ప్రయత్నాలకు దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి మరియు జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభుత్వ పనిలో లేదా ప్రభుత్వ రంగంలో ఉన్నవారు ఈరోజు విజయం సాధించే అవకాశం ఉంది. అయితే ఈరోజు మీ ఖర్చులు పెరగవచ్చు. కాబట్టి ఆర్థిక విషయాలలో సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం.
మీ అత్తమామల నుండి మద్దతు మరియు ప్రయోజనాల సూచనలు ఉన్నాయి. పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండటం ఉత్తమం. సింహరాశి జాతకం. ఈరోజు సింహరాశి వారికి ఈరోజు కొంచెం ఖరీదైనది కావచ్చు. పని ఒత్తిడి పెరగడం వల్ల మీరు రోజంతా బిజీగా ఉండవచ్చు. అందువల్ల దేనిలోనూ తొందరపడకుండా ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి. ఉద్యోగస్తులు ఈరోజు తమ పని గురించి కొంత ఆందోళన చెందవచ్చు లేదా ఉద్యోగ మార్పు గురించి ఆలోచించవచ్చు. అయితే ప్రస్తుతానికి ఓపికగా ఉండటం మంచిది. స్నేహితులు మరియు సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించండి. ఇది మీ పనిలో మీకు సహాయపడుతుంది. మీరు మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రమరహిత ఆహారపు అలవాట్లను నివారించండి. కన్య రాశి జాతకం. ఈరోజు కన్యరాశి వారికి ప్రయోజనకరమైన మరియు ఆహ్లాదకరమైన రోజు ఉంటుందని భావిస్తున్నారు. అదృష్టం వారి వైపు ఉంటే అనేక పనులు సులభంగా పూర్తి చేయబడతాయి. పనిలో మీ కృషి మరియు సామర్థ్యం ప్రశంసించబడవచ్చు. మీ తెలివితేటలు మరియు జ్ఞానం ద్వారా మీరు అనేక సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. ఈరోజు విద్యార్థులకు కూడా మంచి రోజు కావచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు విజయం వైపు ముందుకు సాగే అవకాశం ఉండవచ్చు. మీ పిల్లల నుండి మీకు కొన్ని శుభవార్తలు అందవచ్చు. ఇది మీ ఇంటికి సంతోషకరమైన వాతావరణాన్ని తెస్తుంది. వ్యాపారవేత్తలు కూడా మంచి లాభాలను చూడాలని భావిస్తున్నారు. తుల రాశి వారికి ఈ రోజు కొన్ని సవాళ్లను తెచ్చిపెట్టవచ్చు. కొన్ని విషయాల్లో మీరు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, కానీ ఓర్పు మరియు అవగాహనతో మీరు ఈ సమస్యలను అధిగమించవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉండవచ్చు. మీకు పనిలో కొత్త బాధ్యతలు అప్పగించబడవచ్చు. వాటిని నెరవేర్చడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొత్త వ్యాపారం లేదా కొత్త ఉద్యోగం ప్రారంభించాలనుకునే వారు కూడా ఈరోజు సానుకూలంగా భావించవచ్చు. మీరు ప్రభుత్వ పనిలో తొందరపడాల్సి రావచ్చు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి మరియు తొందరపాటు లావాదేవీలను నివారించండి. పెట్టుబడి నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోండి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు శక్తి మరియు ఉత్సాహంతో నిండి ఉండవచ్చు. మీ అనుభవం మరియు కృషి పనిలో సానుకూల ఫలితాలను ఇస్తాయి. పాత అసంపూర్ణ పనులను పూర్తి చేయడం సంతృప్తిని ఇస్తుంది. అయితే ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే నష్టపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగులు తమ పనిలో అనుకూలమైన ఫలితాలను చూడవచ్చు. మీ జీవిత భాగస్వామితో మంచి సమన్వయాన్ని కొనసాగించడం మీ వివాహ జీవితంలో చాలా అవసరం. చిన్న విషయాలపై వాదనలను నివారించండి మరియు సహనాన్ని కాపాడుకోండి. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండటం మీకు మంచిది. ధనుస్సు రాశి వారికి ఈరోజు బాధ్యతలతో నిండిన రోజు కావచ్చు. ఇంట్లో మరియు పనిలో మీరు కొన్ని ముఖ్యమైన పనులకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే మీ వైపు అదృష్టం ఉంటే మీరు ఈ బాధ్యతలను విజయవంతంగా నెరవేర్చగలుగుతారు. కొత్త బాధ్యతలు కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మీ అనుభవం మరియు జ్ఞానాన్ని తెలివిగా ఉపయోగించడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. అయితే ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశముంది, కాబట్టి ఆర్థిక విషయాలలో సమతుల్యతను కాపాడుకోండి. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది మరియు మీరు స్నేహితులు లేదా పరిచయస్తులను కూడా కలవవచ్చు. మకర రాశి వారికి ఈరోజు మంచిదని నిరూపించవచ్చు. కార్యాలయంలో పురోగతికి కొత్త అవకాశాలు తలెత్తవచ్చు. మీ ఉత్సాహం మరియు విశ్వాసం ఎక్కువగా ఉంటాయి. మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేయడానికి మీకు వీలు కల్పిస్తుంది. మీ ప్రసంగం మరియు సామర్థ్యం మీకు ఉన్నతాధికారుల మద్దతును సంపాదించిపెట్టవచ్చు. ఆర్థిక విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కొత్త ఆదాయ వనరులు తెరవబడవచ్చు,
ఆర్థిక లాభం కోసం మంచి అవకాశాలను అందిస్తాయి. వ్యాపారవేత్తలు కొత్త ప్రయోగాలను ప్రయత్నించే అవకాశం కూడా ఉండవచ్చు. ఇది భవిష్యత్తులో ప్రయోజనాలను తెస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు బిజీగా ఉంటుంది. కుంభరాశి వారికి బిజీగా ఉండే రోజు కావచ్చు. అనవసరమైన ఖర్చులను నివారించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ ఖర్చులు మీ ఆదాయాన్ని మించిపోవచ్చు. పనిభారం కూడా మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి ఓర్పును కాపాడుకోవడం చాలా ముఖ్యం. పనిలో బాధ్యతలు పెరగవచ్చు మరియు పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు మీ నిర్వహణ నైపుణ్యాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. మీరు కోర్టు కేసులో చిక్కుకుంటే మీరు సానుకూల ఫలితాలను చూసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కూడా ఈరోజు అదనపు పనిని పొందవచ్చు. అటువంటి పరిస్థితిలో ప్రణాళికాబద్ధంగా పనిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీన రాశి జాతకం ఈరోజు మీన రాశి వారికి ఈరోజు మంచి రోజుగా నిరూపించబడవచ్చు. మీ కష్టానికి ప్రతిస్పందించవచ్చు. మీ వైపు అదృష్టం ఉంటే మీ అనేక పనులు ఎటువంటి పెద్ద అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. మీ కృషి మరియు సామర్థ్యం పనిలో ప్రశంసించబడవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనిలో పురోగతికి అవకాశాలను కనుగొనవచ్చు. వ్యాపారవేత్తలు కూడా మంచి లాభాలను చూసే అవకాశం ఉంది. మతం మరియు ఆధ్యాత్మికతపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఇది మానసిక సమతుల్యత మరియు శాంతిని తెస్తుంది. మీకు స్నేహితులు మరియు బంధువుల నుండి కూడా మద్దతు లభిస్తుంది. అయితే ఎవరినీ అతిగా నమ్మకుండా ఉండండి మరియు పుకార్లకు వెంటనే స్పందించకుండా ఉండండి. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్రం గురించి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.